హాయ్, నమస్తే అండి అందరికీ. ఈరోజు మేము మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నామండి. దాన్ని ఏమంటారంటే మేక మాంసం అంటారు. మన ఆంధ్రాలో చాలా ఎమ్మీగా ఉంటుంది. మంచి మటన్ తీసుకొచ్చి పెట్టండి, 1 కేజీ ఈరోజు చేద్దాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: ఒక 3 స్పూన్లు కారం, దాని మటన్ మసాలా 1 స్పూను, అల్లం పేస్టు, దానికి సరిపడా సాల్ట్ 1 స్పూన్నర, ధనియాల పొడి 1 స్పూన్నర, గరం మసాలా 1 స్పూను, పసుపు జస్ట్ లిటిల్ బిట్ 1 స్పూను, కొంచెం పుదీనా. ఓకేనండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు మనకి చెప్పా. 2-3 ఉల్లిపాయలండి, మీడియం సైజు, ఒకటి పెద్దది, 2 టమాటాలు, ఒక 5 పచ్చిమిరపకాయలు. ఇవి ఉంటే ఇప్పుడు మటన్ ఉంది కదండి 1 కేజీ, దీన్ని ఇలాగా ముందుగా ఒక 4-5 విజిల్లో వేసి ఉడికించుకోవాలండి. ఆల్రెడీ మేము ఉడికించుకున్నామండి. ఓకే అండి, చూడండి ఎలా ఉందండి, చాలా పీసులు చాలా బ్రహ్మాండంగా ఉంది. కొంచెం పసుపు అల్లం వేసి ఉడికించుకోవాలండి. ఇట్లా ఉంటుందండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకున్నామండి. ఇది సరిపడా ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మేము యాక్చువల్లీ ఇంట్లో సన్ప్యూర్ ఆయిల్ వాడతామండి. సో చాలా టేస్ట్గా ఉంటుంది, మా ఫస్ట్ నుంచి అదే అలవాటు. ఆయిల్ మరిగిందో లేదో చూసుకొని మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ కొంచెం మరిగిందండి, మన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుంటాం. పచ్చిమిరపకాయలు అండి, ఇలా ఉడుకుతూ ఉంటున్నాయి. దాన్ని మనం అటు ఇటు తిప్పుతూ ఉండాలి. యాక్చువల్ గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం తిప్పాలండి. చూడండి, ఇప్పుడు మనకి ఉల్లిపాయలు వేగుతున్నాయండి. దీంట్లో మనం అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఇది యాక్చువల్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు అన్నాం కదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ గోల్డ్ కలర్ వస్తుందండి, ఇంకా రావాలి, కొంచెం వేగాలి ఉల్లిపాయలు. వేగిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీంట్లో మనం ఉడికిపెట్టిన ఈ మటన్ ఉంది కదండి 1 కేజీ, అది వేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనకి వేగినవి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇంతకుముందు మనం ఉడకబెట్టిన మటన్ ఉంది కదండి, దాన్ని వేసుకుంటాం. సో పుదీనా కొంచెం వేసుకుందాం, 4 ఆకులు పుదీనా వేస్తాం. మటన్ ఉందండి, అది వేసుకుంటున్నాం. చూడండి, వేసిన తర్వాత నీళ్ళు కొంచెం వచ్చిన తర్వాత దీనికి మనం కారపొడి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఇంత ముందు వేసాం కదండి, వేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత మనం చూసుకోవాలండి అటు ఇటు. ఎందుకంటే అడుగు పట్టకూడదండి, అడుగు పట్టుకొని చూసుకోవాలి. కొంచెం నీళ్ళు ఇంకో కూడా చూడాలి. ఇప్పుడు చూడండి, నీళ్ళు ఇంకినాయండి. ఇప్పుడు మనం దీనికి సరిపడా ఏంటంటే కారం వేసుకోవాలన్నమాట. చూడండి, కారం వేస్తున్నాను. ఓకేనా, కారం వేసాము. కారం వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇట్లాగా మిక్స్ చేసుకొని అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఒక అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలండి. తిప్పి మనకు సరిపడా ఉప్పు, అన్ని మసాలాలు అవి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఉడికిందా లేదని, టేస్ట్ ఎలా ఉంది, కారం సరిపోయిందా, సాల్ట్ సరిపోయిందా చూసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలన్నమాట. ఓకే అండి. ఇప్పుడు మనం చూసాం కదా, ఇది ఉడుకుతుందా, నీరు దగ్గరికి ఎగిరిన తర్వాత ఇప్పుడు మనం టమాటా కూడా వేసుకుందాం అండి. దీన్ని ఉడికినిద్దామండి. ఇట్లాగా ఉడికించిన తర్వాత నేను చెప్పాను కదండి,
ఉడికిన తర్వాత మనం దానికి సరిపడా ఇది ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా అవి వేసుకోవాలండి దీంతో పాటే. ఇది కొంచెం ఉడికిన తర్వాత వేసుకుంటాం అనమాట ఇట్లా. చూడండి ఉడికింది, టమాటా వేసాం, ఆల్మోస్ట్ ఉడికిందండి. దీనికి ఇప్పుడు ఒక 70% ఉడికింది. దీనికి కావాల్సిన మనకి మటన్ మసాలా వేసామండి. అలాగే ధనియాల పొడి, దెన్ గరం మసాలా, అన్ని పొడులు ఇలా వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మటన్ పెట్టేస్తున్నాను. పట్టిన తర్వాత మనకేమైనా ఇప్పుడు సాలపోతే దీనికి ఇగురుగా ఏమైనా కావాలంటే కొంచెం నీళ్ళగా మీరు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకుంటే సరిపోతుంది, దగ్గరగా గ్రేవీ అవుతుంది. చూడండి ఎలా ఉడికిందో, చాలా బాగా ఉడుకుతుంది, గుమగుమలాడుతుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టండి ఇది. ఓకే అండి, అనమాట. మసాలా అన్నీ వేసాం కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయినట్టండి. అయిపోయింది. సో దీనికి మనం కొత్తిమీర వేసుకుంటున్నామండి, లాస్ట్ గార్లిక్ చేసుకుంటాం అనమాట. చూడండి, అబ్బా ఏం వాసన వస్తుందండి, చూడండి అమ్మీగా. మీరు కూడా ఇలా చేసుకొని తినండి, మాకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫుల్. ఓకే, బాయ్ ఎవరు.